G24 న్యూస్కి స్వాగతం. గంటూరుపల్లిలో పలు అభివృద్ధుల పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని గంటూరుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కింద రూపాయలు 10 లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును, గంటూరుపల్లి నుంచి పెంబర్తి గ్రామం వరకు 57 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి శంకుస్థాపన చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడుతూ రోడ్డును పరిశీలించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవనం అందుతుందన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ చల్లా రాకేష్ రెడ్డి, హన్మకొండ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూరు ఎంఎంసీ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తోకల లక్ష్మారెడ్డిలతో పాటు మండలం, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 99 రోజుల ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దినచర్య ప్రకారంగా ప్రతి ఒక్కటి అభివృద్ధి దిశలో వెళ్తున్న తెలంగాణలో ఈ యొక్క రోడ్లు సుమారుగా 2.5 CRస్తోని ఈరోజు శంకుస్థాపనలు గంటూరుపల్లి, అలాగే పెంబర్తి, తర్వాత సుదనపల్లి, సీతానగరం, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి ఓపెనింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ అయ్యేటట్టు ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చూస్తామని తెలియపరుస్తున్నాం. సో అందరికి కూడా ఇందులో భాగస్వాములైన ప్రతి అందరూ మా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, తర్వాత మహిళా అధ్యక్షురాలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత ఎండలో అయినా కూడా మీరు అన్నీ కూడా కవరేజ్ చేస్తున్నారు కాబట్టి ఎండలు తప్పనిసరిగా మీరు ఎండలు చాలా బాగున్నాయి కాబట్టి మీరు కూడా రక్షణ తీసుకుంటూ ముందుకెళ్ళండి. అలాగే రైతుల యొక్క వడ్ల కొనుగోలు ఏదైతుందో మీకు ఆల్రెడీ చూసిండ్రు. మన దగ్గర మొక్కలు ఎక్కువ శాతం పండింది. నా యొక్క కాన్స్టిట్యున్సీలో ఐలోనే అత్యధికంగా మొక్కలు పండడం జరిగింది. అన్నీ కూడా MSPకి కొని అన్నిటి కూడా చేరవేయడం జరిగింది. అలాగే వడ్లు కూడా 4వ తారీఖు లోపల నిన్న మా గౌరవ మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగిరెడ్డి గారు ఇద్దరు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇంకొక హన్మకొండలో అయితే లీస్ట్ ఒక 4 to 5% ఉన్నది, 3 to 4% అది కూడా పెండింగ్ ఉంది. అది కూడా ఈ 2 రోజులలో మొత్తం ధాన్యం ఎత్తేస్తారు. వరంగల్లో నియోజకవర్గంలో అంటే వరంగల్ నాకు హన్మకొండ, వరంగల్ 2 వస్తాయి కాబట్టి వరంగల్ ఒక 18% ఉన్నది. అది ఇల్లంద మార్కెట్ కానీ, పర్వతగిరి కానివ్వండి, చౌటపల్లి కానీ, PSCలలో, IKPలలో ఉన్నాయని కూడా రైతులకు ఎవరు కూడా అధైర్యపడకండి. ఎందుకంటే అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి అయ్యో వడ్లు తడిస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నట్టు మా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా మాట ఇచ్చారు. తప్పనిసరిగా తడిసిన ప్రతి గింజను కూడా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్న హామీ ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెంది మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు, మాయమాటలలో పడద్దని మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను.